కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ తెలియజేశారు. కుల వివక్ష రూపాలపై సెప్టెంబర్లో ప్రత్యక్ష కార్యాచరణ 3 దశలుగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. తాడేపల్లి మేక అమరారెడ్డి భవనంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు బూరగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లపు కిషోర్, కె మేరీ పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా నేటికి మన రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. ప్రధానంగా దళితవాడలో చనిపోయిన వారిని గౌరవ ప్రధానంగా పూడ్చడానికి శ్మశానాలు లేని గ్రామాలు ఉన్నాయన్నారు. కేవీపీఎస్ పోరాట ఫలితంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 1235 ప్రకారం ప్రభుత్వ భూమి 2 ఎకరాలు లేదా ఆ గ్రామంలో ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి ఆ ప్రాంతంలో మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసి ఆక్రమణ జరగకుండా చుట్టూ ప్రహరీ లేదా కంచెను ఏర్పాటు చేయాలన్నారు. దహన కార్యక్రమాలకు బోరింగ్ షెడ్యూల్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలనేదే ఈ జీవో ఉద్దేశమన్నారు. కానీ మన రాష్ట్రంలో ఈ జీవోను ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని ఇచ్చిన తీర్పుతో దళితుల్లో తీవ్ర ఆందోళన పెరిగింది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మతం మారినా కుల వివక్షత వెంటాడుతూనే ఉందన్నారు. దళితవాడల్లో దళితులకు మంచినీళ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, కాలువలు వంటి సదుపాయాలు లేక అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సామాజిక సమస్యలతో పాటు సొంత భూములు ఉండేందుకు ఇల్లు లేని దళిత కుటుంబాలు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామాల వారీగా సామూహికంగా సర్వేలు నిర్వహిస్తామన్నారు. జూలై 16 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన యాత్రలో వచ్చిన ప్రజా సమస్యల ఆధారంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళితులు సాగు చేసుకుంటున్నటువంటి అసైన్డ్ భూముల్ని కేంద్రీకరించి ప్రభుత్వం వాటిని లాక్కునేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక దళిత వాడలకి శ్మశాన స్థలాలు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఉన్న శ్మశాన స్థలాలని సరిపోక ఎక్స్టెన్షన్ కోసం అడుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కోనేరు రంగారావు సిఫార్సుల్లో భాగంగా 1235 జీవో ఉన్నా కానీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది. దళితుల మీద చూపిస్తున్నటువంటి వివక్ష రూపాలు ఆధునిక రూపాలు సంతరించుకొని వివక్షలో ఇళ్ళకి కూడా అద్దెలకి ఇవ్వాలి అని అంటే దళితులకి ఇవ్వము అనేటువంటి పేర్లు పెట్టే స్థాయికి రాష్ట్రంలో కుల వివక్షత విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్వేలు చేసి అధ్యయనం చేసి వచ్చినటువంటి సమస్యల మీద పోరాటము, ఆందోళన, ప్రత్యక్ష పోరాటాలు చేయాలని చెప్పేసి 2 సంఘాలు నిర్ణయించినాయి. ఈ కార్యాచరణలో భాగంగా జూలై 10వ తారీఖు ఉదయం 10 గంటలకి గుంటూరు కొరటాల మీటింగ్ హాల్లో, బ్రాడీపేటలో ఉన్నటువంటి కొరటాల మీటింగ్ హాల్లో మొత్తం కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం జయప్రదం చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అట్లా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యాన జూలై, ఆగస్టు నెలలో ఈ సామాజిక అంశాల మీద సర్వేలు, అట్లానే దశల వారీ పోరాటాలు, ఆందోళనలు చేయటం జరుగుతూ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష, అంటరానితనం కొనసాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగినాయి. అట్లానే ఇప్పటికీ దళితులు మరణిస్తే వారి భౌతికాన్ని సమాధి చేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ముఖ్యంగా సమాధులన్నీ కూడా, శ్మశాన వాటికలన్నీ కూడా ఆక్రమణకు గురవటం, అట్లానే నిండిపోవడం జరిగింది. అందుకని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవీపీఎస్ పోరాట ఫలితంగా 1235 జీవో ఇచ్చింది. ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వమని, లేదంటే బయటైనా సరే 2 ఎకరాల భూమి కొని దానికి చుట్టూ ప్రహరీ, అట్లానే మంచినీరు, విద్యుత్ ఇట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు జరపాలి.